తనుష్క గారు, వృశ్చిక రాశి వాళ్ళనే చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఎలాంటి సమస్యల వల్ల బాధపడుతుంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది నార్మల్‌గా రొటీన్ లైఫ్‌లో? అలాగే వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ కోపం వస్తూ ఉంటది. జనరల్‌గా ఏందంటే అసలు దానికి సంబంధించింది ఏందంటే వాళ్ళకి కుజుడు అక్కడ ఏమైతుందో అధిదేవత అయితాడు. కుజుడు అంటేనే జనరల్‌గా ఎక్కువ కోపము. అవి కాకుండా మనం ఎలా పూజ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి అధిదేవత ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనం ఇక్కడ సర్ప రూపంలో మొక్కుతాం కదా! అవి కాదు. జనరల్‌గా ఏందంటే తమిళ్ మురుగన్ చెప్తారు కదా! సో, ఆయనదా సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఆయన వచ్చి సర్పానికి సంబంధించిన అంటే దోషం ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని మొక్కవచ్చేమో. ఉంటే కూడా ఈయన మనం ఏందంటే మంగళవారం రోజు షష్ఠి తిథి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు షష్ఠి తిథి అనేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆరే తిథిగా వస్తుంది. అంటే మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాతనో లేదు అమావాస్య వెళ్ళిన తర్వాతనో ఆరే తిథి షష్ఠి తిథి ఉంటుంది. ఆ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఆ షష్ఠి తిథి రోజు పూజలు చేసుకోవడం చాలా మంచిది. అది ఎలా పూజించాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే దీపం వెలిగించేది నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి, అగరబత్తి ముట్టించాలి. తర్వాత ఆయనకు సంబంధించిన ఒక చక్రం అంటే షణ్ముఖ చక్రం అంటాము. షణ్ముఖ చక్రం అసలు వేసి అది కూడా ఒక పీఠం మీద ఏందంటే బియ్యం పిండితో ఒక షణ్ముఖ చక్రం వేయాలి. వేసిన తర్వాత మధ్యలో ఏందంటే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అట్లా మధ్యలో ఒక చిన్నగా రౌండ్‌గా చేసి పెట్టి దాని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక దీపం వెలిగించాలి. ఆ దీపంలో ఉన్న జ్యోతిని మన సుబ్రహ్మణ్య స్వామిగా మొక్కాలి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఇంట్లో ఉంటే పెట్టేసుకోవచ్చేమో. అంటే లేకపోతే కొంతమంది శివ కుటుంబం లాగా ఉంటాయి కదా! అసలు ఇంట్లో ఫ్యామిలీ ఫోటోస్ శివుడికి సంబంధించినవి ఉంటాయి చూడండి. అంటే శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. ఆ ఫోటో ఉన్నా కూడా పెట్టేసుకోవచ్చు. అందులో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కాబట్టి. అలా పెట్టేసుకొని కూడా మనం ఏం చేయవచ్చామంటే ఈయనని ఎట్లంటే దీప జ్యోతిలో అంటే ఆయనకొచ్చి జనరల్‌గా ఆయన పుట్టిందే వచ్చి జ్యోతిలోంచిదా పుట్టాడు కాబట్టి సో, ఆ దీప రూపంలోనే మనం ఆయనని మొక్కుతాము. ఆయనకు సంబంధించినది అంటే స్కంద షష్ఠి కవచం మంత్రం ఉంటుంది. ఆ మంత్రం వచ్చి షష్ఠి తిథి రోజు పెట్టేసుకొని, ఆ రోజే పూజలు చేయడం చాలా మంచిది. అలా 6 షష్ఠి తిథులు మనం పూజ చేసుకోవచ్చు ఆయనకు. ఆయనకు సంబంధించిన ఎండు ఖర్జూర పండు కానీ, తర్వాత ఆయనకి ఏదన్నా అసలు ప్రసాదం ఏదన్నా చేసి పెట్టవచ్చు. ప్రసాదం అనేటప్పుడు జనరల్‌గా ఏందంటే, మనం వచ్చి అందరూ ఏం చేస్తారంటే స్కంద షష్ఠి కవచం చదివిన తర్వాత ఆయనకి ఏదైనా బియ్యంతో పాయసం లాగా చేసి అది వచ్చి ప్రసాదంగా పెట్టి ఆరతి ఇవ్వచ్చేమో. నెక్స్ట్ ఏందంటే ఇది వచ్చి 6 షష్ఠి తిథులు చేసుకోవచ్చు. ఎంతమందిలో అసలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటది. వాళ్ళేందంటే రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఎక్కువ ఇంట్లో గొడవలు ఇలాంటి విషయాల వల్ల బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయవచ్చంటే 6 షష్ఠి తిథులు పూజలు చేసుకోవడం చాలా మంచి విశేషంగా ఉంటుంది. ఇది తప్పకుండా చేస్తే అంత మంచి ఫలితాలు పొందొచ్చు. ఓకే అండి. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి లక్కీ స్టోన్, అలాగే లక్కీ నంబర్, లక్కీ కలర్స్ అంటే ఏంటి? వృశ్చిక రాశి వాళ్ళకి లక్కీ నంబర్ అనేటప్పుడు 1 తర్వాత 3 మంచిగా కలిసి వస్తది. నెక్స్ట్ వచ్చి 2 అంటే 1, 2, 3 ఎందుకు అట్లా చెప్తున్నామంటే ఇక్కడ వృశ్చిక రాశికి అసలు యోగకారకుడైతాడు సూర్యుడు. తర్వాత చంద్రుడు, నెక్స్ట్ గురు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి సంబంధించినది ఈ 1 కానీ, 2 కానీ, 3 3 నంబర్ లక్కీ నంబర్స్. ప్లస్ వచ్చి లక్కీ కలర్స్ అట్లని చూసేటప్పుడు వాళ్ళకి రెడ్, బ్రౌన్, వైట్ తర్వాత యెల్లో ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తది. సో, నెక్స్ట్ వీళ్ళకి అసలు లక్కీ డేట్స్‌ని చూసేటప్పుడు మనం చూస్తే అసలు ఫస్ట్ మంచిగా కలిసొస్తది. తర్వాత 10థ్, 19థ్, 28థ్ ఈ డేట్‌లో కూడా మంచిగా వాళ్ళకి అన్ని పనులు చేసుకోవచ్చు. చంద్రుడికి సంబంధించింది కూడా యోగకారకుడే చెప్పాను కాబట్టి వాళ్ళకి కూడా ఏమైతుందంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20, 29వ తారీఖు కూడా చాలా బాగా కలిసి వస్తది. నెక్స్ట్ వచ్చి గురువుకి సంబంధించిన 3 నంబర్ అనేటప్పుడు 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30వ తారీఖు కూడా వాళ్ళకి బాగానే కలిసి వస్తాయమ్మా. సో, ఇవన్నీ డేట్లు వాళ్ళకి లక్కీ డేట్స్ అయితుంది. నెక్స్ట్ ఏందంటే వాళ్ళకు జనరల్‌గానే వాళ్ళు అసలు పెట్టుకోవాల్సిన జెమ్ స్టోన్ కూడా వీళ్ళకొచ్చి కనకపుష్య రాగం పెట్టుకోవచ్చేమో. తర్వాత రూబీ పెట్టుకోవచ్చేమో. ముత్యం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రాశులకు అసలు ఎక్కువ జెమ్ స్టోన్ అనేది బాగా కలిసి వస్తది. వీళ్ళేందంటే అసలు వృశ్చిక రాశిని చెప్పాం. కానీ దానికి సంబంధించిన అసలు ఇక్కడ పగడం పెట్టుకోవద్దు. కానీ మీకు ఇవి 3 స్టోన్ పెట్టుకోమని చెప్తున్నారని అనుకోవచ్చేమో. ఇది యోగంగా ఉంటుంది కాబట్టి ఈ జెమ్ స్టోన్‌లు వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. సో, అట్లా పెట్టుకోవడం వల్ల మంచిదనమాట. 6థ్ లార్డ్ కూడా కుజుడే అయితాడు కదా! అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి వృశ్చిక రాశికి 6 స్థానం అనేటప్పుడు కొంచెం సమస్యలు ఉంటుంది కాబట్టి
వాళ్ళకి పగడం అనేది అవాయిడ్ చేయవచ్చాము. నేను చెప్పిన ఈ 3 జెమ్ స్టోన్లు పెట్టుకుంటే మంచిది. ఒకటి ఏందంటే కెంపు, తర్వాత ముత్యము, నెక్స్ట్ వచ్చి కనకపుష్యరాగం. ఇది వరకు పెట్టడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వాళ్ళకి. ఓకే. చూసారు కదండీ! వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ ఇలాంటివి జెమ్ స్టోన్స్ కూడా చెప్పారు. అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఎలాంటి సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు, ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఎలా పూజిస్తే మంచిది, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు తనుష్క గారు. మీకు కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.